వెల్కమ్ టు అవర్ ఛానల్ పండగ. ఇదిగోండి, ఇది మన ఛానల్ హిస్టరీ. సో ఇప్పుడైతే ఎక్సెల్ వీడియో అయితే డైరెక్ట్ చేసేస్తాం. చూడండి, మీకు ఎక్సెల్ గురించి అయితే చెప్తున్నాను. సో ఇదైతే మీరైతే టైప్ చేయండి. ఇలాగా టైప్ చేశాక ఇది ఫస్ట్ దాంట్లోకి వెళ్ళండి. ఓకే, వీడియో మనమైతే 2 minutesలో అయిపోతుంది వీడియో. డోంట్ వరీ. ఓపెన్ అవనివ్వండి. ఓకే, సో దానికన్నా ముందు మీరైతే సైన్ ఇన్ అవ్వండి. సో మీరు సైన్ ఇన్ అయితే మీకైతే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అయ్యాక మీకైతే ఫుల్గా చూపిస్తాను. చూడండి ఒకసారి. ఓకే, సైన్ ఇన్ అయ్యాక కంటిన్యూ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే మీరైతే సైన్ ఇన్ అయిపోండి. ఆ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీరైతే ఇంకా బాగా చూడొచ్చు. సో నేనైతే సైన్ ఇన్ అయిపోయాక చూపిస్తాను మీకు. సో మీరైతే చూడొచ్చు ఇది. సో ఆగండి, ఇప్పుడైతే మీకైతే ఫుల్ షీట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో చూసారు కదా, వెరీ సింపుల్. నెట్వర్క్ మాత్రం కంపల్సరీ. సో ఇప్పుడైతే షీట్ అయితే ఓపెన్ అయ్యగానే ఇలా వస్తుంది. సో ఇదైతే కామెంట్స్ అనమాట, మీరైతే అవన్నీ పట్టించుకోవద్దు. సో ఇదైతే ఇప్పుడైతే క్లోజ్ అయిపోతుంది. చూసారు, చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సపోజ్ మీ మార్క్ లిస్ట్ ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ సింపుల్, నథింగ్. దీని మీద ఇలా ట్యాప్ చేసుకోడు. ఫస్ట్ ఎక్కడి నుంచి ఇవి డ్రాగ్ చేసుకోవాలి మీరు. ఎక్కడి నుంచి మీ ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకున్నారు. మీరు షిఫ్ట్ బటన్ నొక్కి ఇక్కడ దాకా తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇందులోకి వెళ్ళి మీరు మెర్జ్ అండ్ సెంటర్ ఈ ఆప్షన్ సెర్చ్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్. సో ఇప్పుడైతే ఫుల్ ఈ సెల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీరైతే టైప్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఓకే, ఏమని టైప్ చేసుకుంటారు? సంథింగ్ రాజు. అండ్ మీరు బోల్స్లో పెట్టుకోండి, క్యాపిటల్లోని. ఈ బోల్స్ అన్న ఆప్షన్ ఆన్ చేసుకోండి. రాజు మార్క్ లిస్ట్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏముంది? ఈ సెల్లోకి వస్తారు. ఈ సెల్లోకి వచ్చి మీరు ఏం చేస్తారు? ఈ సెల్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాదు, జస్ట్ ఇలా నొక్కడం. ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఎడ్జ్ సైడ్ చేసుకోవడం. అలా చేస్తే సెల్ ఎక్స్టెండ్ అయిపోయింది. దట్స్ ఇట్. అక్కడ మీరు డేట్ అని వేసుకుంటారు. లైక్ షిఫ్ట్ బటన్ కంట్రోల్ బి నొక్కి డేట్ అని వేసుకుంటారు. అదే బోల్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జామ్. సో మీకు ఇది బోల్డ్లో కావాలి. నెక్స్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ మ్యాథ్స్ మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ మార్క్స్. నెక్స్ట్ అలా సో ఆన్ సో. నెక్స్ట్ ఫిజిక్స్ మార్క్స్. నెక్స్ట్ ఇంకేముంది? కెమిస్ట్రీ.
నాకు సెల్ సరిపోలేదు కదా ఈ సెల్లో, సో నేనైతే దీన్ని అయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటాను. దట్స్ ఇట్. చూసారు కదా, సింపుల్ ఏం లే. నెక్స్ట్ టోటల్ అని వేసుకోవడం. నెక్స్ట్ మీరు ర్యాంక్ అని వేసుకోవడం. డేట్ ఆఫ్ ఎగ్జామ్ మీరు వేసుకోండి అక్కడ. సపోజ్ 12/07/26 అని వేసుకోవడం. డైరెక్ట్ అలా డేట్ వచ్చేస్తుంది. కంట్రోల్ డి. నెక్స్ట్ ఎగ్జామ్ నేమ్, ఎగ్జామ్ నెంబర్. నెక్స్ట్ మీ మ్యాథ్స్ మార్క్స్ 50 కనుకోండి, 49. నెక్స్ట్ సో మనమైతే లాస్ట్ షీట్కి వచ్చాము. ఫస్ట్ షీట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంగ్లీష్ మీకు 50 అనమాట. 50కి 48 నా మార్క్స్. ఫిజిక్స్ 48. నెక్స్ట్ కెమిస్ట్రీ 50. టోటల్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, సమ్ పెట్టండి, సమ్ మళ్ళీ బ్రాకెట్ పెట్టండి, ఈ బ్రాకెట్ మళ్ళీ ఇది ఏ సెల్లో B2 B3గా, సో B3 చిన్న సెలెక్ట్. నెక్స్ట్ ఈజ్2 పెట్టండి, ఈజ్2. నెక్స్ట్ ఎక్కడ దాకా F3 దాకా, అక్కడ దాకా మీకు టోటల్ సమ్ కావాలి కదా. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఎంటర్. టోటల్ వచ్చింది. ఎంతకు వచ్చింది? 1 2 3 4 200 మార్క్స్కి 196 అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ర్యాంక్ నెంబర్ 1 అనుకోండి. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకైతే వీటికైతే ఫుల్ మార్జిన్స్ ఇవన్నీ కావాలి. ఏంలే, జస్ట్ సర్చ్ మార్జిన్స్. ఆర్ మీకు ఎక్కడ మార్జిన్ ఆప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. బార్డర్స్. సో ఇక్కడ మీరు బార్డర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని బార్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ పెట్టుకున్నారు. సో యూ మస్ట్ సెలెక్ట్. మీరు ఇంకా సెలెక్ట్ చేయలేదు, సో అక్కడ దాకానే బార్డర్ వచ్చింది. సో మీకు ఎక్కడి నుంచి కావాలిగా బార్డర్, ఎక్కడి నుంచి నొక్కండి, షిఫ్ట్ నొక్కండి అక్కడ. నెక్స్ట్ మళ్ళీ మీకు ఎక్కడికి కావాలి, సారీ మీకు అప్ టు మీరు 20 ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు అనుకోండి, 20 ఎగ్జామ్స్ దాకా తీసుకొచ్చాను. సెలెక్టెడ్. ఇప్పుడు ఏముంది, జస్ట్ బార్డర్స్లోకి వెళ్ళడం. అదిగోండి బార్డర్స్ అప్లై అయిపోయింది. ఎంటర్. సో చూసారు కదా బార్డర్స్ అంత ఈజీగా వచ్చేసినాయి. అండ్ సో మీకు చూస్తున్నట్టయితే ఇది కొంచెం ఇలా ఉందిగా. సో మనం దీన్ని అయితే కొంచెం వెనక్కి పెడదాం. ఈ మార్క్ లిస్ట్ అన్నది మధ్యలోకి సెంటర్ చేద్దాం. సో అంతే, సింపుల్. మీ ఇంక దీన్ని మీరు సేవ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ ఫైల్లోకి వెళ్ళండి. నెక్స్ట్ వేర్ ఇట్ ఈజ్ ఎక్స్పోర్ట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ యాజ్ ఎ పీడిఎఫ్ అని నొక్కండి. అంతే, అయిపోయింది. వెరీ సింపుల్. డౌన్లోడ్ యాజ్ ఎ పీడిఎఫ్ ఆప్షన్ నొక్కితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సీ యూ అండ్ గుడ్ బై.